హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు దని కిచెన్. టేస్టీ మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వేడిగా ఇలా మ్యాగీ ప్రిపేర్ చేసుకుని తిన్నారంటే మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నా స్టైల్లో మ్యాగీ ఎలా ప్రిపేర్ చేస్తానో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 3 మ్యాగీ ప్యాకెట్స్, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, టమాటా పీసెస్, క్యారెట్ పీసెస్, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, తెల్లగడ్డ ముక్కలు, కారం, ధనియాల పొడి, సాల్ట్ ఇవన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మ్యాగీ ప్రిపేర్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకునే తెల్లగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఈ 3 కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని కూడా వేసేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక పండు టమోటాని ఇందులోకి వేసేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇప్పుడు బాగా కట్ చేసుకున్న పండు టమోటాని ఇందులోకి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, ధనియాల పొడి కొద్దిగా వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 3 కప్పుల వాటర్ అనేది పోసుకోవాలి. 3 మ్యాగీ ప్యాకెట్స్కి 3 కప్పుల వాటర్ అనేది పోసుకుంటున్నాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని దీనిపైన మూత పెట్టేయండి. వాటర్ బాగా మరుగుతున్న టైంలో మూత తీసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మ్యాగీ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా మ్యాగీని తీసుకొని నేను చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసేసుకొని వాటర్లోకి వేసేసుకోండి. ఇలా అన్ని ప్యాకెట్స్ కూడా ఇలా ఓపెన్ చేసుకొని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి. నేనైతే ఇక్కడ 3 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను. ఇలా అన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేయండి. ఇలా మూత పెట్టారంటే ఒక 1 మినిట్లో బాగా కుక్ అయిపోతుంది. ఒకసారి ఇలా మూత తీసి ఇలా మూవ్ చేశారంటే బాగా కుక్ అయిపోతుంది. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా అయితే తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాగీ ప్యాకెట్స్లో ఇచ్చిన పౌడర్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.